హల్లెలూయా. ఏమండి, చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుని మీద నుండి మనస్సు ప్రక్కకు మళ్ళిస్తే జరిగే అనర్థం మొదటిది, శాపగ్రస్తమైన కార్యం ఏంటో తెలుసా? దేవుడు కాకుండా విగ్రహారాధన అనేటువంటి ఆ దయ్యాన్ని తెచ్చిపెట్టుకుంటాడు. అండ్ అర్థమైందా? ఏం తెచ్చిపెట్టుకుంటారంటే వారి హృదయాల్లో దేవుడు కాని దానికి వారు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతాడు. అది చాలా శాపమైన పని. చదువుదాం ఇక్కడ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలోనికి మరొకసారి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఎవరంట వాడు? వాడు బ్రతుకులో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు, సమాధానాన్ని పోగొట్టుకుంటాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాక ఏం కొని తెచ్చుకుంటాడంట వాడు? చెప్పాలి, ఏం తెచ్చుకుంటాడు? శాపాన్ని, నష్టాన్ని వాడి జీవితంలో కొని తెచ్చుకుంటాడు. ఎవడన్నా శాపగ్రస్తుడిగా ఉండాలని అనుకుంటాడా? ఏమన్నా చెప్పండి, మీరు చెప్పండి. శాపంలో బ్రతకాలనుకుంటారా? లేదు. దేవుడు నన్ను మంచిగా దీవించాలండి, నాకు మంచి ఆశిస్తున్నట్లుగా దేవుడు మరి నన్ను దీవించే ఆ విధానం నాకు కావాలండి అని చెప్తారా లేదండి? దాని కొరకు కూడా ప్రార్థిస్తారు. మనం ప్రార్థన చేసేటప్పుడు 4-5 ప్రార్థన అంశాలు ఉంటే అందులో ఒక తప్పకుండా ఉండే ప్రార్థన అంశం ఏంటో తెలుసా? నా ఆర్థిక అవసరాలు కొరకు ప్రార్థించండి అని చెప్తాం. అవునా కాదండి? ప్రభా, మా ఆర్థిక అవసరాలు నీవు తీర్చని మనం ప్రార్థన చేస్తామా లేదా? చెప్పండి, మీరు చెప్పండి. చేస్తాం. అంటే నీవు ఆశీర్వాదముగా ఉండాలి అనేది దేవుని చిత్తమే, ఉద్దేశమే. కానీ నీ మనస్సు దేవుని మీద ఉండాలి, ఆయన మీదే ఆధారపడాలి. ఆమేన్. మనం ఎవరి మీద ఆధారపడాలంటండి? చెప్పండి. దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి కొందరు భక్తుల జీవితాలను గమనిస్తూ ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా వారి విశ్వాసాన్ని వారు ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి జాబితా మనకు కనపడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం వింటాం. ఏమండి, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు అని మనం వింటాం. ఇంకా గమనిస్తూ ఉన్నట్లయితే ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడని మనం వింటాం. ఇంకా ఏలియాను దేవుడు పోషించాడని మనం వింటాం. ఏమండి, విన్నామా లేదా? సమూయేలును దేవుడు వాడుకున్నాడని మనం వింటాం. అంటే